నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాంట్లో భాగంగానే నిన్న దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. సమ్మె విజయవంతమైంది. అదేవిధంగా నిన్నటి రోజు ఢిల్లీ నగర వీధుల్లో రైతులు, హర్యానా, పంజాబ్ రైతులు కార్మికులకి, రైతులకి వ్యతిరేకంగా చేసిన చట్టాలకు నిరసనగా ఆ చట్టాల్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో నిరసనకు వచ్చిన రైతుల మీద, అన్నదాత మీద దాడి చేయడం, వాళ్ళు వాటర్ కెనాల్తో తరిమి కొట్టాలని ప్రయత్నం చేయడం, అన్నదాతని లాఠీలతో కొట్టడం భారతదేశమంతా కార్మికులు, ప్రజలు, రైతులు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నువ్వు నిజంగానే కార్మికులు, రైతుల పక్షపాతి అయితే పార్లమెంట్లో చర్చ పెట్టి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ప్రజలంతా మాట్లాడుకునే విధంగా చేసి చర్చను కొనసాగించి ఇది నిజమే, మంచిదే అని చెప్పి ప్రజల దగ్గర నిరూపించుకొని చట్టం చేసి ఉండాలి. అట్లా కాకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ చట్టాన్ని ధిక్కరించి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి దొంగ చట్టం చేసావు. కాబట్టి ఈరోజు దేశంలో ఉండే రైతులు, కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని ప్రజల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడతావా, లేకపోతే నువ్వు హిట్టర్ లేక మట్టి కొట్టకపోతావా అని చెప్పి ఆలోచించుకోవాలి. ఓ మోడీ గారు ఆలోచించుకోవాలి. రేపు 29న మన్ కీ బాత్లో మాట్లాడబోతున్నావు, జాగ్రత్త. ఇప్పటికైనా మనసు మార్చుకొని మాట్లాడు. ప్రజల పక్షం, రైతుల పక్షాన నిలబడని చెప్పి రైతుల పక్షాన, కార్మికుల పక్షాన హెచ్చరిక చేస్తున్నాం.